వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ బోర్డర్లో ఫెన్సింగ్ కార్యక్రమాలను బంగ్లాదేశీ గుండాలు అడ్డుకుంటున్నారు. బంగ్లాదేశీ సైన్యం అక్కడి లోకల్స్ను హ్యూమన్ షీల్డ్స్ లాగా వాడుకుంటోంది. బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ వీడియో చూడండి. బోర్డర్ ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు చిల్లర బంగ్లాదేశీ ప్రజలు గుంపులుగా వచ్చి ఫెన్సింగ్ తీయడానికి ట్రై చేశారు. పక్కనే ఉన్న BSF జవాన్లపై దూసుకు రావడానికి ట్రై చేశారు. డౌన్ ఇండియన్ ఆర్మీ, బైకాట్ ఇండియా అని చెప్పి, ఇండియా దళాల్ అని చెప్పి నినాదాలు చేశారు. BSF జవాన్లు ఒక్కటే చెప్పారు, మొదటి బుల్లెట్ కాళ్లపై ఉంటుంది, సెకండ్ బుల్లెట్ గుండెల్లో దింపుతామని వార్నింగ్ ఇస్తున్నా వీళ్ళు అల్లరి చేయడం మానడం లేదు. పేషెన్స్ కోల్పోయి ఒక బుల్లెట్ ఒకడి కాళ్ళకి దించారు. ఆ తర్వాత మిగతా అల్లరి బ్యాచ్ మొత్తం పారిపోయిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఈ అల్లరి మూకలు జమాతే ఇస్లామీ, హిఫాజతే ఇస్లామీ, బంగ్లాదేశీ రైట్ వింగ్ పార్టీ కార్యకర్తలే. అసలేం జరిగింది అంటే లాల్ మునిరాత్ బోర్డర్లో మనం 34 మంది ఇల్లీగల్స్ను గెంటేశాం. కొత్తగా సువేందు అధికారి తీసుకొచ్చిన రూల్ ఏంటి? డిటెక్ట్, డెలీట్ అండ్ డిపోర్ట్. ఇల్లీగల్స్ను డిటెక్ట్ చేసి వీరి యొక్క ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్స్ను ఇండియన్ డేటాబేసెస్ నుండి డెలీట్ చేసి ఆ తర్వాత వీళ్ళను రాత్రిపూట గెంటేయడం అన్నమాట. పుష్ బ్యాక్ పద్ధతిని మనోళ్ళు తీసుకొచ్చారు. 34 మందిని రాత్రి గెంటేసిన తర్వాత బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ BGP సైనికులు మళ్ళీ 34 మందిని ఇండియాలో పంపుతున్నారు. రివర్స్ పుష్ బ్యాక్ చేస్తున్నారు. ఈ విషయం మీద BSF అండ్ BGP మధ్య గొడవలు జరిగిన వీడియోస్ ఇక్కడ చూడొచ్చు. మాల్దా బార్డర్ దగ్గర బంగ్లాదేశీ ఆర్మీ లోకల్స్ను, సామాన్య ప్రజలను తమ వెనక పెట్టుకొని హ్యూమన్ షీల్డ్స్ లాగా వాడుకుంటున్నారు. ఒకవేళ పరస్పర ఫైరింగ్ జరిగితే ఇండియన్ ఆర్మీ లోకల్స్పై దాడి చేసింది అని చెప్పి విక్టింగ్ కార్డ్ ప్రదర్శించడానికి ట్రై చేస్తున్నారు. నార్త్ 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న బోర్డర్ ఏరియాస్లో BSF జవాన్లు 10 మందిని గెంటేశారు. కానీ ఈ 10 మందిని బంగ్లాదేశీ ఆర్మీ ఆహ్వానించడం లేదు. అటు ఇండియాలో కాకుండా బంగ్లాదేశ్లో రాకుండా నో మ్యాన్ ల్యాండ్లో ఈ 10 మంది ఎలా కూర్చున్నారో ఈ ఫోటోలో చూడండి. మమతా బెనర్జీ చేసిన ఘనకార్యం వల్ల బంగ్లాదేశ్ సైన్యానికి ఒక సాగు దొరికింది. మమతా ఏం చేసింది? ఓట్స్ కోసం ఇల్లీగల్స్కు ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇచ్చింది, లక్ష్మీ బండార్ స్కీమ్స్ ఇచ్చింది, ఫ్రీగా వీళ్లకు డెలివరీస్ కూడా చేసింది. బంగ్లా జవాన్ల వాదన ఏంటి అంటే, ఈ ప్రజల దగ్గర ఇండియన్ ఓటర్ ID ఉంది, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, ఈ పిల్లోడు కూడా ఇండియాలోనే పుట్టాడు, వీళ్ళు బంగ్లాదేశీలు కాదు, మీరెలా వీళ్ళను గెంటేస్తున్నారు అని చెప్పి బంగ్లాదేశీ జవాన్ వాదిస్తున్న ఈ వీడియో ఒకసారి చూడండి. He's Indian citizenship. Maybe his mother may be Bangladeshi, but they both four are Indian citizenship. Who will decide this thing? Just saying by them it's not going to be proved. Until or unless there will be any kind of document. Proof our in front of. He already acknowledged. He born in India and he never come to Bangladesh. మమతా బెనర్జీ శవ రాజకీయాల వల్లే బంగ్లాదేశీ సైన్యానికి విక్టింగ్ కార్డ్ ప్రదర్శించడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు బంగ్లా జవాన్లు బార్డర్ దగ్గర ట్రెంచెస్ అంటే గుంతలు కట్టుకొని గన్స్ అండ్ రైఫల్స్తో రాత్రి పగలు ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. 1, 2 కాదు, దాదాపు 10 చోట్ల BSF జవాన్ల పుష్ బ్యాక్ స్ట్రాటజీని కౌంటర్ చేస్తున్నారు. రివర్స్ పుష్ బ్యాక్ చేస్తున్నారు. ఇల్లీగల్స్ను ఆహ్వానించడం లేదు. BSF జవాన్లతో గొడవలు పడుతున్నారు. పరస్పర ఫైరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండియన్ ఆర్మీ కూడా షాదీపూర్ విలేజ్ దగ్గర బార్డర్ ఏరియాస్లో సర్చ్ లైట్లు పెట్టుకొని రాత్రిపూట ఇల్లీగల్స్ చొరబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమిత్ షా గారు త్రిపుర దగ్గర ఉన్న లంకామురా బోర్డర్ అవుట్ పోస్ట్ దగ్గర BSF జవాన్లతో భేటీ అయ్యారు, లంచ్ కూడా చేశారు. ఈ పాయింట్ను పట్టుకొని బంగ్లాదేశీ సోషల్ మీడియా అమిత్ షా BSF జవాన్లకు ఆదేశాలు ఇచ్చాడు. BSF జవాన్లు లక్షలు కోట్ల మంది ఇల్లీగల్స్ను ఇక గెంటేస్తారు అని చెప్పి ఏవేవో రూమర్స్ను స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. బార్డర్ గార్డ్ ఆఫ్ బంగ్లాదేశ్ జవాన్లు ఏమంటున్నారు అంటే, జనేదా దగ్గర BSF జవాన్లు ఏం చేశారు అంటే, ఒక వెహికల్లో 30 నుండి 35 మందిని తీసుకొచ్చారు. బార్డర్ దగ్గర గేట్ను ఓపెన్ చేశారు. రాత్రిపూట వ్యాన్ నుండి 35 మందిని బయటకు తీసుకొచ్చి గేట్ ఓపెన్ చేసి రాత్రిపూట గెంటేశారనమాట. ఇది బంగ్లాదేశీ జవాన్లు చూశారు. బంగ్లాదేశ్ ఆర్మీ వాదన ఏంటి అంటే, డిప్లొమాటిక్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్ ద్వారా చర్చలు చేసి ఇంతమంది ఇల్లీగల్స్ బంగ్లాదేశీనా ఇండియన్సా అనే కన్ఫర్మేషన్ తీసుకొని లీగల్గా ఒక ప్రాపర్ ఛానల్ ద్వారానే వీళ్ళను డిపోర్ట్ చేయాలి, ఇలా రాత్రిపూట్ల వ్యాన్లు వేసుకెళ్ళి పుష్ బ్యాక్ చేయడానికి లేదు అని చెప్పి
వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు జూన్ 8 నుండి జూన్ 11 మధ్య కాలంలో బీఎస్ఎఫ్ అండ్ బీజేపీ మధ్య ఒక మీటింగ్ కూడా జరగనుంది. ఈ మీటింగ్లో డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఏంటి అంటే బార్డర్లో డ్రగ్ స్మగ్లింగ్ చేయకూడదు, క్యాటిల్ స్మగ్లింగ్ చేయకూడదు, కోల్ శాండ్ స్మగ్లింగ్స్ వంటివి చేయకూడదు, పాకిస్తానీ ఉగ్రవాదులను చొరబడేలా చేయకూడదని చెప్పి బీఎస్ఎఫ్ అండ్ బీజేపీ జవాన్ల మీటింగ్ యొక్క ప్రధాన ఎజెండా ఇదే. పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్య దాదాపు 4,000 కిలోమీటర్ల బార్డర్కు ఫెన్సింగ్ లేదు అని చెప్పి ఎంతోమంది ఇల్లీగల్స్ను చిత్తోర్గ్రామ్, ఢాకా అండ్ ఈవెన్ బంగ్లాదేశ్ బార్డర్ ఏరియాస్లో మద్రసాస్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చేసి ఇండియన్ ఆర్మీ పట్ల, ఇండియన్స్ పట్ల విషాన్ని ఎక్కించి వీళ్ళను కోల్కతాకు పంపి అక్కడి నుండి ఢిల్లీకు పంపి ఉగ్రవాద కార్యక్రమాలు పాల్పడుతోంది. ఒకవేళ ఫెన్సింగ్ వచ్చేస్తే వెస్ట్ బార్డర్ ఎలాగైతే సీల్డ్గా ఉంటుందో ఈస్ట్ బార్డర్ కూడా సీల్ అయిపోతుంది. ఉగ్రవాదులను చొరబడేలా చేసి ఇండియాలో ఉగ్రవాదం చేయడానికి ఉండదు కాబట్టే కావాలనే ఫెన్సింగ్ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. నెక్స్ట్ మమతా బెనర్జీ దగ్గరకు వస్తే రీసెంట్గా జరిగిన ఒక ర్యాలీలో మమతా బెనర్జీ ఏమంటుంది అంటే బంగ్లాదేశ్ ఇంకలాబ్ మోర్చా పార్టీకు లీడర్ అయిన ఉస్మాన్ హాదీను భారత సైనికులే ఉస్మాన్ హాదీను చంపింది అని చెప్పి ఎవరు చంపారో నాకు తెలుసు అని ఉస్మాన్ హాదీను చంపిన వాళ్లకు అమిత్ షాని ఆశ్రయం ఇచ్చాడు అని చెప్పి వాళ్ళ గురించి ఎవరికి చెప్పొద్దు అని అమిత్ షా చెప్పారని నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి అర్ధ జ్ఞానంతో మమతా బెనర్జీ కొన్ని అలిగేషన్స్ చేసింది. అంటే ఉస్మాన్ హాదీను ఇండియానే చంపింది అన్నట్లు అలిగేషన్స్ చేసింది. డిసెంబర్ 2025లో మీకు గుర్తుంటే డిసెంబర్ 11 రోజు ఉస్మాన్ హాదీ ఫేస్బుక్లో అఖండ బంగ్లాదేశ్ అని చెప్పి ఒక మ్యాప్ను రిలీజ్ చేశాడు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాదేశ్లో కలిపేశాడు. భారత్ను 2 ముక్కలు చేస్తాను అని చెప్పి ఉద్యమం చేశాడు. ఇతనిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్లో వచ్చేసి బిజయ్ నగర్ బాక్స్ కల్వర్ట్ ఏరియా దగ్గర ఇతన్ని కాల్చి చంపేశారు. తలకు గాయాలయ్యాయి. తక్షణమే ఇతన్ని ఢాకా మెడికల్ హాస్పిటల్కు తరలించారు. క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అని చెప్పి సింగపూర్ జనరల్ హాస్పిటల్కు ఎయిర్ లిఫ్ట్ చేశారు. డిసెంబర్ 18 వరకు ఇతను లైఫ్ సపోర్ట్ వెంటిలేషన్లోనే ఉన్నాడు. ఇతను చనిపోతాడు అని ఆల్రెడీ చాలా మందికి తెలుసు. డిసెంబర్ 18న ఫైనల్ ఇతను చనిపోయాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దీపు చంద్రదాస్ అనే ఒక మైనార్టీ హిందూపై దాడి చేశారు, అతన్ని చంపేశారు. ఉస్మాన్ హాదీ హత్య అవామీ లీగ్ పార్టీ మెంబర్సే చేశారు అని చెప్పి అవామీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై, మినిస్టర్స్ ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ హత్య ఎలా జరిగింది అని చెప్పి మొహమ్మద్ యూనిస్ మెట్రోపాలిటన్ డిటెక్టివ్ బ్రాంచ్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్స్ను కూర్చోబెట్టి చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. హత్య చేసింది షాహీన్ అహ్మద్ అని గుర్తించారు. ఫైజల్ కరీం మసూద్ అలంగీర్ షేక్ షాహీన్కు హెల్ప్ చేశారు అని చెప్పి రిపోర్ట్లో క్లియర్గా రాశారు. అండ్ వీళ్లకు 12.7 బిలియన్ బంగ్లాదేశీ టాకా డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు. ఈ హత్య వెనక అవామీ పార్టీ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన ఛత్ర లీగ్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. హత్య చేసిన వాళ్ళు ఇండియాకు పారిపోయారు అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే దీనికి రాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా డీటెయిల్గా బంగ్లాదేశీ అథారిటీస్ చెప్పేసింది. ఉస్మాన్ హాదీ సోదరుడేమన్నాడు అంటే ఈ హత్య మొహమ్మద్ యూనిస్ చేయించాడు, జమాతే ఇస్లామీ కార్యకర్తలే చేయించారు అని చెప్పి ఈయన ఆరోపించాడు. క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో పొలిటికలీ మోటివేటెడ్ మర్డర్ అని ఉంది. బట్ మొహమ్మద్ యూనిస్, జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఈ మొత్తం నేరేటివ్ ఎలా సెట్ చేశారు అంటే అఖండ బంగ్లాదేశ్ మ్యాప్ను ఈయన రిలీజ్ చేశాడు. ఇది ఇండియాకు ఇష్టం లేదు కాబట్టే ఇతన్ని చంపేసింది. కావాలంటే చూడండి హంతకులు ఇండియాకు పారిపోయారు అని చెప్పి ఏవేవో కథలల్లారు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ చేయాలి అనుకున్నారు. అండ్ ఇండియన్ పోలీసులు నార్త్ 24 పర్గనా డిస్ట్రిక్ట్లో బంగా అనే ఏరియాలో ఫైజల్ కరీం మసూద్ను, అలంగీర్ హుస్సేన్ ఇండియన్ పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళను జైల్లో వేశారు. 11 రోజులు ఎన్ఐఏ వీళ్ళను విచారించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పోలీసులతో మనం డైరెక్ట్గా చర్చలు జరుపుతున్నాం. ఈ ఇద్దరిని ఎలా ఎక్స్ట్రాడిక్ట్ చేయాలి అని చెప్పి దాని గురించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇదంతా బంగ్లాదేశీ ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు. బట్ మమతా బెనర్జీ ఏమని కక్కింది, ఈవిడ ఏమని మాట్లాడుతుంది అంటే వీళ్ళను ఇండియానే అక్కడికి పంపి ఉస్మాన్ హాదీని చంపించేసింది. ఈ విషయం తనకు తెలుసు. అమిత్ షా తన నోరు మోయించాడు. నేను నోరు తెరిస్తే ఎన్నో విషయాలు బయటపడతాయని కావాలనే బంగ్లాదేశీ ప్రజల్ని రెచ్చగొడుతోంది. కావాలనే ఇంకలాబ్ మోర్చా యొక్క కార్యకర్తలను రెచ్చగొడుతోంది. ఈ విధంగా ఈవిడ మాట్లాడడం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీస్పై దాడి జరుగుతుంది. ఇండియా బంగ్లాదేశ్ యొక్క మ్యాటర్లో దూరుతోంది. ఇండియా బంగ్లాదేశ్లో పొలిటికల్ కిల్లింగ్స్ చేస్తోంది. ఇండియా బంగ్లాదేశ్ యొక్క రాజకీయాల్లో దూరుతోంది అని చెప్పి ఇండియానే టార్గెట్ చేస్తారు.
ఆల్రెడీ షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినందుకే తారిక్ రెహమాన్, మొహమ్మద్ యూనిస్ ఇండియాను టార్గెట్ చేశారు. బంగ్లాదేశ్ యొక్క శత్రువుకు ఇండియా ఆశ్రయం ఇచ్చిందని చెప్పి మన పైన ఆల్రెడీ ఎంతో ఒత్తిడి ఉంది. ఇటువంటి సమయంలో మమతా బెనర్జీ ఇటువంటి ఒక క్రిటికల్ ఇష్యూ గురించి, సెన్సిటివ్ ఇష్యూ గురించి ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా అమిత్ షా ఇండియా రానే చంపించింది అని చెప్పి ఈవిడ మాట్లాడింది. ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్లను బంగ్లాదేశీ లోకల్స్ ఏమంటున్నారు అంటే దలాల్స్ అంటున్నారు, ఏజెంట్స్ అంటున్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇండియా దూరుతోంది అంటున్నారు. బంగ్లాదేశీ రాజకీయ నాయకుల్ని ఇండియా చంపుతోంది అంటున్నారు. అండ్ వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ను కూడా, అంటే రియల్ ముస్లిమ్స్ ఎవరికైతే ఓటర్ ఆధార్ కార్డు ఉంటుందో అటువంటి వారిని కూడా ఇండియా బంగ్లాదేశ్కు గెంటేస్తోందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ అందరికీ క్లారిఫై చేయాల్సింది ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఫేక్ బర్త్ సర్టిఫికేట్ చూపించి ఓటర్ ఐడి, ఆధార్ కార్డును సంపాదించి లక్ష్మీ బండార్ స్కీమ్స్ ద్వారా భారత ట్యాక్స్ పేయర్స్ డబ్బులను తింటూ భారత్ యొక్క ప్రజల ఉద్యోగాలను కాజేస్తున్న వారిని మాత్రమే గెంటేస్తున్నారు. భారత్లోనే పుట్టి ఇక్కడే ఉన్న నిజమైన ముస్లిమ్స్ను ఎవరూ టచ్ చేయడం లేదు. అయితే మమతా బెనర్జీ, జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఒక పెద్ద నేరేటివ్ను సెట్ చేస్తున్నారు. అదేంటి అంటే ఇండియా బంగ్లాదేశీ ముస్లిమ్స్ను గెంటేస్తోంది. పెహల్గాం దాడి తర్వాత ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరిపై దాడి చేసి వాళ్లకు ఓటర్ కార్డ్, ఆధార్ ఐడి ఉన్నా కూడా బంగ్లాదేశ్కు గెంటేస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇండియా దూరుతోంది. షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇచ్చిందని చెప్పి ఇండియాలో విషాన్ని ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్లో కమ్యూనియల్ గొడవలు చేయించడానికి ట్రై చేస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ను రెచ్చగొడుతోంది. బంగ్లాదేశీ యువతను రెచ్చగొడుతోంది. ఈవిడ ఏదో పెద్దగా ప్లానింగ్ చేస్తోంది. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా, ఈవిడను ఒక 100 days జైల్లో పెట్టి విచారించాలి. ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడింది? ఒక పొలిటికల్ లీడర్ ఇటువంటి బంగ్లాదేశ్ యొక్క రాజకీయ నాయకుడిని ఇండియానే చంపించింది, అమిత్ షా నా నోరు నొక్కేశాడు అని ఈవిడ ఎలా మాట్లాడింది అని ఈవిడను ఎందుకు ఎవరు ఏమీ చేయడం లేదో అర్థం కావడం లేదు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య యుద్ధ వాతావరణం రావడానికి ఈవిడ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ ఆర్మీ రంగంలో దిగింది, ఇండియన్ ఆర్మీతో గొడవ పడుతోంది. అక్కడి లోకల్స్ ఫెన్సింగ్ కార్యక్రమాలను ఆపుతున్నారు. బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో యాంటీ ఇండియా నేరేటివ్స్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి. సో జాగ్రత్తగా గేమ్ను అర్థం చేసుకోండి. బార్డర్లో ఏదో పెద్దగా జరిగేలానే ఉంది. June 8th అండ్ June 12th బీఎస్ఎఫ్ బీజేపీ మధ్య మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తర్వాత అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.